తెలంగాణ బీజేపీలో ఖమ్మం టికెట్ హీట్ పెంచుతోంది. టికెట్ హామీతోనే జలగం వెంకట్రావు పార్టీలోకి వచ్చారు. అయితే ఖమ్మం టికెట్ దాదాపు ఆయనకు ఖరారైంది. అయితే చివరి క్షణంలో బీజేపీ ఖమ్మం టికెట్ ను పెండింగ్ లో పెట్టింది. దీంతో ఖమ్మం టికెట్ పై ఊహాగానాలు వెలువడుతున్నాయి. పొత్తులో భాగంగా ఖమ్మం స్థానాన్ని టీడీపీకి కేటాయిస్తారు అని చర్చ జరుగుతోంది. మరోవైపు బీఆర్ఎస్ నేత నామా నాగేశ్వరరావు బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నామా కనుక పార్టీలో చేరితే ఖమ్మం టికెట్ ఆయనకు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఖమ్మం, వరంగల్ సీటు పెండింగ్ లో పెట్టిన బీజేపీ నేడో రేపో వీటిపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. తెలంగాణ బీజేపీలో ఖమ్మం టికెట్ హీట్ పెంచుతోంది. టికెట్ హామీతోనే జలగం వెంకట్రావు పార్టీలోకి వచ్చారు. అయితే ఖమ్మం టికెట్ దాదాపు ఆయనకు ఖరారైంది. అయితే చివరి క్షణంలో బీజేపీ ఖమ్మం టికెట్ ను పెండింగ్ లో పెట్టింది. దీంతో ఖమ్మం టికెట్ పై ఊహాగాను వెలువడుతున్నాయి. పొత్తులో భాగంగా ఖమ్మం స్థానాన్ని టీడీపీకి కేటాయిస్తారని కూడా చర్చ జరుగుతోంది. మరోవైపు బీఆర్ఎస్ నేత నామా నాగేశ్వరరావు బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక నామా కనుక పార్టీలో చేరితే ఖమ్మం టికెట్ ఆయనకు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఖమ్మం, వరంగల్ సీటు పెండింగ్ లో పెట్టిన బీజేపీ నేడో రేపో వీటిపై స్పష్టత ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, సో దీనికి సంబంధించి అంటే ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? మొత్తానికి 17 స్థానాలకు గాను 15 సీట్లలో ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ అటు కాంగ్రెస్, బీఆర్ఎస్ కంటే ముందే అభ్యర్థులు ప్రకటించి ఒక దఫా ఎన్నికల ప్రచారాన్ని చేస్తుంది. కానీ వరంగల్, ఖమ్మం 2 టికెట్లో పెండింగ్ లో పెట్టడం బీజేపీలో కొంత రాజకీయంగా ఆసక్తిని కలిగిస్తోంది. ఎందుకంటే ఆ 2 సీట్లు కూడా చాలా ఇంపార్టెంట్ సీట్లు. ఇటు ఖమ్మం సీటు గురించి నిజానికి జలగం వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి తనయుడిగా ఉన్న జలగం వెంకట్రావుని స్వయంగా పార్టీలోకి ఆహ్వానించి ఆయనకు ఖమ్మం టికెట్ ఇవ్వాలని చెప్పి మొదట భావించారు. అయితే ఇప్పుడు మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఆ టికెట్ ను ప్రస్తుతం బీజేపీ పెండింగ్ లో పెట్టింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ, తెలుగుదేశం, జనసేన 3 కలిసి పొత్తులో భాగంగా పోటీ చేస్తున్న నేపథ్యంలో తెలంగాణలో కూడా ఖమ్మం టికెట్ ను తమకు కేటాయించాలని చెప్పి టీడీపీ అడిగినట్టు తెలుస్తుంది. దాని మీద బీజేపీ ప్రస్తుతం మల్లగులాలు పడుతుంది. ఇక ఇంకోవైపు ఖమ్మం టికెట్ ను జలగం వెంకట్రావుకి కాకుండా బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావుని పార్టీలో చేర్చుకుని ఆయనను కనుక బీజేపీ అభ్యర్థిగా ఖమ్మంలో నిలబడితే ఖచ్చితంగా ఖమ్మంలో బలమైన అభ్యర్థి అవుతారు, గెలిచే అవకాశం ఉంటుందంటూ కూడా బీజేపీలో ఒక వర్గం వాదిస్తుంది. సో దీని మీదే ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. నిజానికి వరంగల్ నుంచి బీఆర్ఎస్ నేతను వారూరి రమేష్ ఇప్పటికే చేర్చుకున్నారు. ఆయనకు దాదాపు వరంగల్ టికెట్ కన్ఫర్మ్ అయింది. అయితే ఖమ్మం టికెట్ మీదే ఇంకా చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఖమ్మం టికెట్ కూడా ఎవరికి ఇవ్వాలి, ఎవరు పోటీ చేయాలి, నామా నాగేశ్వరరావుని చేర్చుకుని అభ్యర్థిగా నిలబెట్టాలా, లేదంటే జలగం వెంకట్రావుకి టికెట్ ఇచ్చి పోటీ చేయించాలా అనే దాని మీద ప్రస్తుతం బీజేపీలో చర్చ జరుగుతుంది. ఈ రోజు రేపట్లో ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మిగిలిన 2 సీట్లు అటు వరంగల్, ఖమ్మం ఈ 2కి సంబంధించి ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ తమిళనాడు పర్యటనలో ఉన్నారు. ఆయన సాయంత్రం కానీ రేపు కానీ తమిళనాడు నుంచి, చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత హైకమాండ్ తో మాట్లాడి ఈ 2 టికెట్స్ విషయం మీద ఒక స్పష్టత అయితే వచ్చే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ కూడా ఇప్పటికే జలగం వెంకట్రావు తనకు టికెట్ కేటాయించాల్సిందిగా బీజేపీ పెద్దలను కలుస్తున్నారు. ఆయన ఆ హామీతోనే బీజేపీలోకి వచ్చినట్టు చెప్తున్న పరిస్థితి. ఆయన చాలా ధీమాగా కూడా ఉన్నారు. నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన జలగం వెంకట్రావు తన టికెట్ ఖచ్చితంగా తనకే ఇస్తారు, సో కాబట్టి పెద్ద ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా ఆయన ధీమాగా ఉంది. అయితే బీజేపీలో మాత్రం వేరే చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా ఈ టికెట్ ను అటు టీడీపీగా లేదంటే నామా నాగేశ్వరం చేర్చుకుని ఆయన అంశం మీద మాత్రం ఒక చర్చ జరుగుతుంది. రైట్, థాంక్యూ నరేష్.